హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. మనం ఈరోజు సాల్వ్ వన్ డివైడెడ్ డివిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ 2y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ స్క్వేర్ వై అనేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రెండ్. చూడండి, నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కాకపోతే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి తెచ్చుకొని మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఏ విధంగా చేస్తాము, దీన్ని ఏమంటారు, ఈ మెథడ్ని ఏమంటారు, ఏమనేది ప్రాబ్లంకి వెళ్ళిపోయి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సొల్యూషన్ అనేసి గివెన్ అనేసి ఇచ్చిన ఈక్వేషన్ యాస్టీస్గా అలాగే రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ క్యూబ్కి కోఎఫిషియంట్ ఉంది కదా కాస్ స్క్వేర్ వై అనేసి, ఆ కాస్ స్క్వేర్ వై అయితే టోటల్ ఈక్వేషన్ డివైడెడ్ బై చేసినాం ఫ్రెండ్స్. డివైడెడ్ బై చేసిన తర్వాత నాకు ఏమొచ్చింది, 1 కాస్ స్క్వేర్ వై ఇంటూ డివైడ్ బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ 2y డివైడెడ్ బై కాస్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అనేసి వచ్చిందనమాట. ఎక్స్ క్యూబ్ ఈ విధంగా వచ్చిన తర్వాత నాకు ఈ ఫార్ములాస్ తెలుసు. 1 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ వై అంటే సీకెన్ స్క్వేర్, ఓకేనా. అంటే కాస్కి రెసిప్రోకల్ ఏంటి, సీకెన్, కాబట్టి సీకెన్ స్క్వేర్ వై వస్తుంది. సీకెన్ స్క్వేర్ వై ఇంటూ డివైడ్ బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ 2y. సైన్ 2yకి ఏం ఫార్ములా ఫ్రెండ్స్, 2 sin y cos y, ఓకేనా. sin 2y ఈజ్ ఈక్వల్స్ టు 2 sin y cos y అనమాట. కాస్ వైకి కాస్ స్క్వేర్ కింద డినామినేటర్లో ఉంది కాబట్టి ఆ స్క్వేర్కి కాస్ వైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అని రాస్తాము యాస్టీస్గా. అలాగే మిగిలిపోయిన టర్మ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఇంటూ సైన్ వై డివైడెడ్ బై కాస్ వై అంది కాబట్టి సైన్ వై బై కాస్ వై ఏమవుతుంది, ట్యాన్ వై, కాబట్టి ట్యాన్ వై అనేసి రాస్తామన్నమాట. సెకండ్ స్టెప్ తర్వాత స్టెప్ చూడండి, సీకెన్ స్క్వేర్ వై డివైడ్ బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ ట్యాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అని ఉందన్నమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, ఏం గమనించినారంటే ట్యాన్ వై అని ఉంది మిడిల్లో టర్మ్. ఆ ట్యాన్ వై బదులు ఏదైనా కాన్స్టెంట్ ఉండాలి మనకి, కాబట్టి ట్యాన్ వై ఉంది కాబట్టి ఆ ట్యాన్ వైకి డిఫరెన్షియేషన్ చేసినట్లయితే మనకి సీకెన్ స్క్వేర్ వై వస్తుంది, ఓకేనా. ట్యాన్ వైకి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, సీకెన్ స్క్వేర్ వై వస్తుంది. కాబట్టి మనకి ఇది సెట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నారు కదా, డివై బై డిఎక్స్కి ఫ్రంట్ ఏముంది, సీకెన్ స్క్వేర్ వై ఉంది. కాబట్టి ఈ మనము ట్యాన్ వై బదులు ఏదన్నా ఒక వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అంటే పుట్ ట్యాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అనుకుంటాం. ట్యాన్ వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అనుకున్నట్లయితే దాన్ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు సీకెన్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డీజెడ్ బై డిఎక్స్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. అంటే జెడ్ని డిఫరెన్షియేట్ చేస్తే dz బై dx వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. దీన్ని 1 అని తీసుకున్నప్పుడు మనకి ఈ వాల్యూస్ని మనం దీంట్లో 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సీకెన్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్ అంటే ఏమన్నా నేను dz బై dx, ఓకేనా. dz బై dx కాబట్టి dz బై dx అని పెట్టాను. ట్యాన్ వై వచ్చినప్పుడు z అని పెట్టాలి కాబట్టి 2x ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే మనకి p అండ్ q వాల్యూస్ వచ్చేస్తాయి. అంటే ఇది ఏ విధంగా ఉందంటే విచ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్ అండ్ ఎక్స్ అనమాట. అంటే జెడ్లో ఎక్స్ని అంటే జెడ్ అండ్ ఎక్స్ని కంటెంట్ అయిన లీనియర్ ఈక్వేషన్ అనమాట. ఈ లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి వెర్ ఆర్ పీ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే క్యాపిటల్ పీ అండ్ క్యాపిటల్ క్యూ మనకి తెలుసు కదా, స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకున్నప్పుడు dz బై dx ప్లస్ p ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అనమాట. అంటే p అనేది 2x, p ఈజ్ ఈక్వల్స్ టు 2x అండ్ q అనేది ఎక్స్ క్యూబ్ అనమాట. ఈ pq వాల్యూస్ని రాసుకున్న తర్వాత మనకి ఐఎఫ్ కనుక్కోవాలి. ఐఎఫ్ ఏ విధంగా అనుకుంటాము, ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of ఇంటిగ్రల్ ఆఫ్ pdx, ఓకేనా. ఇంటిగ్రల్ ఆఫ్ pdx. ఇంటిగ్రల్ ఆఫ్ pdx అంటే ఏమి, pకి ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి, ఓకేనా. e to the power of ఇంటిగ్రల్ ఆఫ్ p అంటే ఏమి 2x ఉంది కాబట్టి 2x dx అని రాశాను. ఈ 2xకి అంటే ఇంటిగ్రేషన్ చేస్తే 2xకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి e to the power of x స్క్వేర్ అనేది మనకి ఐఎఫ్ వచ్చిందనమాట. ఐఎఫ్ వచ్చిన తర్వాత మనకి ఏమి, థర్డ్ స్టెప్ జనరల్ సొల్యూషన్ రాసుకోవాలి, ఓకేనా. లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేసేటప్పుడు జనరల్ సొల్యూషన్ రాసుకోవాలి. ఈ ఐఎఫ్ కనుక్కైన తర్వాత జనరల్ సొల్యూషన్ ఏమది, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి అనమాట. ఇది మనకి జనరల్ సొల్యూషన్. అంటే వీటి వాల్యూస్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసేయాలంటే మనకి జెడ్ అంటే ఏమనుకున్నా నేను, ట్యాన్ వై కాబట్టి ట్యాన్ వై పెట్టేసిన, ట్యాన్ వై ఇంటూ ఐఎఫ్ ఏమొచ్చింది, e to the power of x స్క్వేర్ కాబట్టి e to the power of x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఏముంది మనకి ఎక్స్ క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఐఎఫ్ ఏమొచ్చింది e to the power of x స్క్వేర్ కాబట్టి e to the power of x స్క్వేర్ అనేసి dx ప్లస్ సి అనేది వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసాం. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత పుట్ ఎక్స్ స్క్వేర్ అంటే e to the power of xకి మనకి ఇంటిగ్రేషన్ ఉంది కానీ e to the power of x స్క్వేర్కి లేదు కాబట్టి ఆ e to the power of
ఎక్స్ మాదిరి రావాలా అనేసి ఫంక్షన్ని మనం ఎక్స్ స్క్వేర్ బదులు ఒక టీ అనే వేరియబుల్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ఈజ్కోస్ టు టీ అని పుట్ చేసినప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఏమొస్తుంది 2x dx ఈజ్కోస్ టు dt అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అంటే 2x dx బదులు dt అని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దాన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏమొస్తుంది tan y ఇంటూ e⁻x² కాబట్టి e⁻t అంటే ఈ ఎక్స్ స్క్వేర్ బదులు టీ పెట్టాను. e⁻t ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే 2x ఇంటూ dx ఈజ్కోస్ టు dt పెట్టచ్చు. కానీ నాకు ఈ x dx ఉంది, 2 లేదు కాబట్టి హాఫ్ అనేది రాసుకుంటున్నాం అనమాట. అంటే x dx ఈజ్కోస్ టు dt/2 అని రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి 2 రాసుకున్నా, హాఫ్ అనేది రాస్తున్నా. హాఫ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x³ ఉంది. x³ ఏ విధంగా రాసుకోవచ్చు, x² ఇంటూ x అని రాసుకోవచ్చు. ఓకేనా, x² బదులు t రాసుకున్నాను. అండ్ e⁻x² ఉంది కాబట్టి e⁻t అని రాశాను. అక్కడ x³ x మిగిలిపోయింది కాబట్టి x dx వస్తుంది కాబట్టి x dx బదులు dt రాశాను అనమాట. రాసిన తర్వాత ప్లస్ c అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ కనుక్కోవాలి దేనికి, t ఇంటూ e⁻tకి. దానికి t ఇంటూ e⁻tకి ఎట్లా ఇంటిగ్రేషన్ అనుకుంటాము, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనం యూటిలైజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ యూటిలైజ్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ అనేది కనుక్కుంటాం అనమాట. tan y ఇంటూ e⁻t ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ t ఇంటూ e⁻t dt అని ఉంది కదా, మనకి బై పార్ట్స్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది t ఇంటూ e⁻t. ఓకేనా, అంటే t ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻tకి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది e⁻tనే వస్తుంది కాబట్టి t ఇంటూ e⁻t మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఇంటూ e⁻t. ఓకేనా, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ e⁻t ఇంటూ dt అనేది రాసుకుంటాం అనమాట. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t ఇంటూ dt అని వస్తుంది. నెక్స్ట్ e⁻tకి ఇంటిగ్రేషన్ రాసినట్లయితే e⁻tనే వస్తుంది కాబట్టి యాస్టీస్గా మన టోటల్ ఫంక్షన్ ఏమొస్తుంది హాఫ్ ఇంటూ t ఇంటూ e⁻t మైనస్ e⁻t ప్లస్ c అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే e⁻t అనేది కామన్ ఉంది కాబట్టి 2 టర్మ్స్లో కామన్ తీసేస్తున్నా. e⁻t డివైడెడ్ బై 2 ఇంటూ t మైనస్ 1 అనేది వస్తుంది అనమాట. ప్లస్ c అని రాసుకుంటాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే e⁻t అనేది ఈ పక్క మల్టిప్లై చేస్తుంది tan yకి, ఈ పక్క తెచ్చుకున్నప్పుడు డివైడెడ్ బై చేస్తుంది కాబట్టి ఎక్కడైతే e⁻t ఉంటుందో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే e⁻t డివైడెడ్ బై 2 ఉంది కదా, దాన్ని ఏమని చేస్తున్నాను హాఫ్ అని రాసిన. ఎందుకంటే e⁻t ఈ పక్క తెచ్చుకున్నప్పుడు డివైడెడ్ బై అవుతుంది కాబట్టి e⁻t క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి హాఫ్ ఇంటూ t మైనస్ 1 ప్లస్ c డివైడెడ్ బై e⁻t అని వస్తుంది. కాకపోతే e⁻t అనేది డినామినేటర్లో ఉంది, పైన తెచ్చుకున్నప్పుడు న్యూమినేటర్లోకి e⁻t అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే c ఇంటూ e⁻t అని రాసుకున్నా. నాకు ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చింది tan y ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ x² మైనస్ 1 ప్లస్ c ఇంటూ e⁻x² అనమాట. అంటే t అంటే ఏమి x² కదా, అంటే x² బదులు మనం t పెట్టుకున్నాం కాబట్టి ఫైనల్గా మనము t బదులు x² అనేది రాసేసుకుంటాం టర్మ్. ఇది ఫ్రెండ్స్ 10 మార్క్స్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు బెర్నౌల్లీస్ ఫామ్లో ఇస్తారు. ఇది ఫామ్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ బెర్నౌల్లీస్ ఫామ్ అంటారు. ఆ ఫామ్ కూడా కుదిరితే ఇక్కడ రాయండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అని రాయండి. రాసిన తర్వాత మీరు ఇది ఏదైతే సబ్స్టిట్యూషన్ చేస్తున్నానో పుట్టు tan y ఈక్వల్స్ టు z చేస్తున్నానో అక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రాబ్లం అనేది. ఈ విధంగా చేసినా కూడా ఖచ్చితంగా మార్కులు పడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఏం చేసామనేది ఇంకోసారి రివిజన్ చేస్తాం టక్ అనేసి. ఇక్కడ చూసుకున్నది ఇచ్చిన ఈక్వేషన్ని యాస్టీస్గా రాసుకుందాం. రాసుకున్న తర్వాత ఇక్కడ x³ ఈజ్కోస్ టు తర్వాత ఈ ఎక్స్ టర్మ్స్ కాకుండా అట్లా y టర్మ్స్ ఏవైతే ఉంటాయో దానితో డివైడెడ్ బై టోటల్ ఈక్వేషన్ని డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై చేసిన తర్వాత ఏమైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మధ్యలో మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఎక్స్ ఫంక్షన్ కాక మిగతా ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక వేరియబుల్ని పుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నది tan y ఉంది కాబట్టి tan y బదులు నేను z అని తీసుకుంటున్నాను అనమాట. పుట్ చేసిన తర్వాత దాన్ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి ఈ పక్క ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది రావాలన్నమాట. ఇక్కడ చూసుకున్నది sec² y dy/dx ఉంది కాబట్టి అది వచ్చింది డిఫరెన్షియేషన్ చేసినప్పుడు. చేసిన తర్వాత ఆ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ టర్మ్స్ అన్నింటిని నేను సబ్స్టిట్యూషన్ చేస్తాను. అంటే y అనేది ఎలిమినేట్ చేసుకుంటాను అనమాట, z టర్మ్స్ వస్తాయి. ఓకేనా, ఎలిమినేట్ చేసిన తర్వాత ఇది మనకి లీనియర్ ఈక్వేషన్లో కన్వర్షన్ అయిపోతుంది. ఓకేనా, అది నాన్ లీనియర్ ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్ మీకు తెలిసిందే. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటాం. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి
పీ వాల్యూ క్యూ వాల్యూస్ కనుక్కుంటాం. అంటే ఇక్కడ పీ ఈజ్కోస్ టు 2x వచ్చింది, క్యూ ఈజ్కోస్ టు x³ వచ్చింది. ఆ పీ వాల్యూ క్యూ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇంటిగ్రల్ పీడిఎక్స్ని కనుక్కుంటాం. కాకపోతే ఇంకా ఇది సులువుగా ఉంది కాబట్టి, ఈజీగా ఉంది కాబట్టి ప్రాబ్లము డైరెక్ట్గా ఇంటిగ్రేటర్ ఫ్యాక్టర్ ఈజ్కోస్ టు e⁻pdx అని తీసుకున్నాము. e⁻pdx కనుక్కుంటే నాకు ఏమొచ్చింది, IF ఇంటిగ్రేటర్ ఫ్యాక్టరు e⁻x² అనేది వచ్చింది. e⁻x² వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్లోకి పోవాలన్నమాట. IF కనుక్కున్న తర్వాత z/IF ఈజ్కోస్ టు q IF dx + c అనేది జనరల్ సొల్యూషన్ రాసుకుంటాము. జనరల్ సొల్యూషన్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంటిగ్రేటర్ ఫ్యాక్టరు z, q ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వచ్చి ఈ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేషన్ చేస్తామన్నమాట. ఆ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత కొన్ని సింప్లిఫికేషన్స్ అయితే సింప్లిఫై చేసి ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎంత ఈజీ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మరిన్ని వీడియోలు కూడా మీకు ఇలాంటివి అవైలబిలిటీలోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ.